నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో విద్యార్థుల చైతన్య ర్యాలీ, మావోయిస్టులకు వ్యతిరేకంగా నినాదాలు. పాలకొల్లు ఏఎస్ఎన్ఎం ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ, ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. కృష్ణా డెల్టా శివారు భూములకు సాగునీరు అందించండి, రైతు సంఘం ఆధ్వర్యంలో రాజుపేటలో రైతుల ఆందోళన. తెలంగాణలోని పెదపల్లి జిల్లాలో విచిత్ర ఘటన, నాగేంద్రుడి విగ్రహంపై పడగ విప్పి ఆడిన నాగుపాము. అల్లూరి సీతారామరాజు జిల్లాలో విద్యార్థుల వినూత్న రీతిలో శాంతి ర్యాలీ చేపట్టారు. చింతపల్లిలో మావోయిస్టులకు వారోత్సవాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో విద్యార్థులు ఈ ర్యాలీని చేపట్టారు. పలు కళాశాల విద్యార్థులు మావోయిస్టులు వద్దు, అభివృద్దే ముద్దు అంటూ ఫ్లెక్సీలు పట్టుకుని ర్యాలీలు చేపట్టారు. చింతపల్లిలో ర్యాలీ నిర్వహించిన అనంతరం పాత బస్టాండ్ వద్ద మానవహారం నిర్వహించి మావోయిస్టులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ కళాశాలలో చదువుకునే విద్యార్థులకు టెస్ట్ నోటు పుస్తకాలు అందించాలనే లక్ష్యంతో మంత్రి నారా లోకేష్ చర్యలు చేపట్టారని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఏఎస్ఎన్ఎం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులపై భారం ఉండకూడదనే ఉద్దేశంతో పుస్తకాలు అందజేస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బోనం చిన్నబాబు, జక్కంపూడి కుమార్, ఉన్నమట్ల కఫర్ది, పెచ్చేటి బాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏఎస్ఎన్ఎం జూనియర్ కాలేజీకి రావడం చాలా ఆనందం, చాలా సంతోషం. ఎందుకంటే ఒకటి, అద్దేపల్లి సత్యనారాయణమూర్తి గారు ఒక స్వతంత్ర సమరయోధుడిగా, ఒక దాతృత్వానికి మారు పేరుగా ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి కాలేజీలో జరిగేటువంటి కార్యక్రమంలో భాగస్వాములు కలగడం. రెండవది, నేను కూడా ఒక లెక్చరర్ గా 10 సంవత్సరాలు పనిచేసి మళ్ళీ ఒక విద్యా సంస్థలో జరిగేటువంటి కార్యక్రమంలో భాగం పంచుకోవడం కూడా, అది కూడా ఒక సంతోషం. మూడవది, ఏదైతే ఈవేళ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ బాబు గారు గవర్నమెంట్ కాలేజీల్లో చదువుకునేటువంటి పిల్లలకి ఏ విధమైన ఇబ్బందులు, సమస్యలు లేకుండా, వాళ్ళకి ఆర్థిక భారం లేకుండా ఉచితంగానే వాళ్ళకి బుక్స్, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్లు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో కార్యక్రమంలో భాగస్వాములైనందుకు చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది అనే విషయాన్ని మొదటగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి యొక్క టోటల్ గా టెక్స్ట్ బుక్స్ చూసినట్లయితే అంటే దగ్గర 4 లక్షల రూపాయల విలువ చేసేటువంటి బుక్స్ ఉచితంగా మన ఏఎస్ఎన్ఎం జూనియర్ కాలేజీ విద్యార్థులకు అంటే దగ్గర ఇక్కడ స్ట్రెంగ్త్ చూస్తే 268 మంది ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ 4 లక్షల రూపాయల విలువ చేసేటువంటి ఈ టెక్స్ట్ బుక్లు, నోట్ బుక్స్ మీ అందరికీ కూడా ఈ రోజు అందజేస్తున్నందుకు చాలా సంతోషం అని చెప్పి తెలియజేసుకుంటూ, ముందు విద్యార్థులు ఉత్తములుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో దీనికి అత్యధిక ప్రయారిటీ ఇచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కానీ విద్యార్థులు దీన్ని సద్వినియోగం చేసుకుని సక్రమంగా విద్యాబుద్ధులు నేర్చుకుని మీరు ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దబడాలనే మా అందరి ఆకాంక్ష. మీరు ఈ కాలేజీలో చదువుతున్నారంటే చాలా అదృష్టవంతులని చెప్పచ్చు. ఎందుకంటే పాలకొల్లు ఏఎస్ఎన్ఎం కాలేజ్ అంటే చరిత్రలో చెప్పుకోదగినటువంటి వ్యక్తులందరూ కూడా వాళ్ళ భారతదేశంలో ఉన్న వ్యక్తులు మన ఈ కాలేజ్ నుంచి వెళ్ళినటువంటి వ్యక్తులు. కనుక మీరు
తెలిసి వచ్చారో తెలియక వచ్చారో ఈ కాలేజ్ స్టూడెంట్స్ అవడం మీరు అందరూ అదృష్టంగా భావించి, అలాగే భావితరాలకి గుర్తుండే విధంగా మీరందరూ కూడా కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి, మన నర్సయ్య గారు చెప్పినట్టు మన ఇక్కడ ఉన్నటువంటి రామానాయుడు గారు కూడా ఒక విద్యార్థి దశ నుంచి మంచి నాయకుడిగా, ఒక లెక్చరర్గా, ఇవాళ ఆయన ఏ విషయంలోకి వెళ్ళినా సరే ఒక అవగాహనతో పరకా ప్రవేశం చేసి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తలు, నాయకులతో మమేకమయ్యారు. అందరినీ పేరు పేరున పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ ఎవ్వరూ అధైర్యపడొద్దని, అందరికీ అండగా ఉంటామని భరోసా కల్పించారు. ప్రతి కార్యకర్తకు తోడుగా ఉంటూ ఆదుకుంటానని అన్నారు. కృష్ణా డెల్టా శివారు భూములకు సాగునీరు అందించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రాజుపేటలో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం రైతు సంఘం నాయకులు రాజుపేటలో సాగునీరు అందని వరి నారుమళ్లను, సాగు భూములను పరిశీలించారు. సాగునీరు అందక నారుమళ్లు బీటలు వారుతున్నాయని, నాట్లు ఆలస్యమవుతున్నాయని అన్నదాతలు వాపోయారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, మండల కార్యదర్శి గుండపనేని సురేష్ మాట్లాడుతూ నదుల్లో సమృద్దిగా నీరు ఉన్నా పంటల సాగుకు మాత్రం సాగునీరు అందడం లేదని పేర్కొన్నారు. పంట కాలువల్లో పేరుకుపోయిన గుర్రపు డెక్క, తూడు తొలగించే చర్యలు చేపట్టాలని అన్నారు. పెదపాడు మండలం రాజుపేటలో ఇవాళ వరి పొలాలను మేము పరిశీలన జరిగింది. ఇక్కడ నారుమడి రైతులు వేశారు. అయితే నీళ్లు వస్తే ఈ పాటికి ఇక్కడ నాట్లన్నీ కూడా పూర్తయి ఉండేవి. సాగునీరు రాక, నాట్లు పడక అన్నదాతలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. కృష్ణా వాటర్ రావాల్సిన అవసరం ఉంది. అంటే కృష్ణా మెయిన్ కెనాల్ నుంచి, పెరికీడు నుంచి ఇక్కడ మెయిన్ కెనాల్గా వాటర్ రావాల్సిన అవసరం ఉంది. గత నీళ్లు విడుదల చేశామని చెప్పారు, కానీ శివారు ప్రాంత ఆయకట్టుగా ఉన్న ఈ భూములకి సాగునీరు అందకపోవడం వల్ల నాట్లేని పరిస్థితి ఉన్నది. అయితే ఇక్కడ నారు కూడా ఎదిగి కాస్త ఊడ్చుకోవడానికి అవకాశం ఉన్నా సరే ఆ రకంగా దమ్ములు చేసుకోవడానికి కూడా నీళ్లు అందుబాటులో లేక అన్నదాతలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. పట్టిసీమ ద్వారా సాగునీరు ఇస్తామని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వం చెప్పింది. అయితే మనం భారీ వర్షాలు పడడంతో పట్టిసీమ ఎత్తిపోతల పథకం సంబంధించిన మోటార్లను ఆపారు. అయితే మళ్ళీ స్టార్ట్ చేశారు. నీరంతా కూడా ఈ శివారు ప్రాంతం రావడానికి చాలా టైం పట్టే అవకాశం పరిస్థితి కూడా కనపడతా ఉన్నది. చాలా చోట్ల కాలువలు బాగు చేయక గురపడెక్కతో ఇటు కూడా నిండుకోవడం కూడా నీరు పారుదల సక్రమంగా ఉండే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఇవాళ ఈ నాట్లు పూర్తి అవ్వాలంటే సమృద్ధిగా నీరు ఉంటేనే నాట్లు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుని ఆలస్యం చేయకుండా ఈ శివారు ప్రాంత ఆయకట్టుకి సాగునీరు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కాబట్టి పెదపాడు మండలంలో మొత్తం అంతా కూడా కృష్ణా ఆయకట్టు పరిధిలోనే ఉన్నది. ఈ కృష్ణా ఆయకట్టు పరిధిలో దెందులూరు నియోజకవర్గంలో 58,000 ఎకరాలు ఉంటే అత్యధిక భాగం 30,000 ఎకరాలకు పైగా దెందులూరు మండలంలోనే ఉన్నది. కాబట్టి దెందులూరు మండలంలో నాట్లు ఆలస్యమయ్యే పరిస్థితి కనబడతా ఉన్నది. పెదపాడు మండలంలో నాట్లు ఆలస్యమయ్యే పరిస్థితి కనబడతా ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం స్పందించి ఈ శివారు ప్రాంత ఆయకట్టుకి సక్రమంగా సాగునీరు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున, రైతుల తరపున ప్రభుత్వాన్ని, అధికారులను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే నీళ్లు ఆలస్యమైతే, పంట సాగు ఆలస్యమైతే రేపు మళ్ళీ తుఫాన్లకు దొరికి నష్టపోయే పరిస్థితి కూడా ఉంటుంది. అంటే సాగుకి వెనకాల, ముంపుకి ముందు, నష్టానికి ముందు అన్నట్టుగానే ఇక్కడ రైతులపై పరిస్థితి తయారయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకుని ఈ శివారు ప్రాంత భూములకి సాగునీరు వచ్చే విధంగా తగు చర్యలు తీసుకోవాలని, జలవనరుల శాఖ అధికారులు కూడా స్పందించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలోని టీడీపీ నాయకులకు నామినేటెడ్ పదవుల్లో సముచిత స్థానం కల్పించాలని మంత్రి కొలుసు పార్థసారథి, టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు తోటా సీతారామలక్ష్మికి పలువురు నాయకులు అర్జీలను అందజేశారు. ఈ అర్జీలను అందజేసిన వారిలో భీమవరం, వీరవాసరం మండల, పట్టణ టీడీపీ కమిటీల అధ్యక్ష, కార్యదర్శులు ఉన్నారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు కొల్లేపర శ్రీనివాస్, ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు, రేవు వెంకన్నలు మాట్లాడుతూ భీమవరం నియోజకవర్గంలోని కార్యకర్తలు టీడీపీ అభివృద్ధికి విశేష కృషి చేశారని తెలియజేశారు. పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులకు నామినేటెడ్ పదవుల్లో స్థానం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు, గూడూరి సుబ్బారావు తదితర నాయకులు పాల్గొన్నారు. వికాస స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రతి సోమవారం కాకినాడ కలెక్టరేట్లో మినీ జాబ్ మేళాను నిర్వహించి నిరుద్యోగ యువకులకు వివిధ ప్రైవేట్ సంస్థల్లో ఉపాధి కల్పిస్తున్నట్లు వికాస సంస్థ పీడీ లచ్చారావు తెలియజేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ గత సోమవారం నిర్వహించిన మినీ జాబ్ మేళాలో సుమారు 6 సంస్థలు పాల్గొనగా దాదాపు 120 మంది నిరుద్యోగ యువతీ యువకులను ఉద్యోగాల నిమిత్తం ఎంపిక చేసుకున్నట్లు తెలియజేశారు. ఎంపికైన వారికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ప్రతి సోమవారం గ్రీవెన్స్కి వచ్చే అభ్యర్థుల కొరకు వికాసానందు జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఆ క్రమంలో నిన్న 29వ తారీఖున
ఒక 6 కంపెనీలతోటి మినీ జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రధానంగా డెస్టినీ సాఫ్ట్వేర్, ముత్తూట్ ఫిన్కార్ప్, డిక్సన్, హుండై మోబీస్, ఎంఎన్సి ఫార్మా, రాక్మెన్ అనే కంపెనీలకి ఇంటర్వ్యూ నిర్వహించడం జరిగింది. సుమారుగా మనకి నిన్న 300 వరకు విద్యార్థులు స్టూడెంట్స్ అటెండ్ కాగా మనకి 116 మంది సెలెక్ట్ అయ్యారు. వీరికి 10,000 నుంచి 15,000 నుంచి 25,000 మధ్యలో శాలరీ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళందరూ వితిన్ ఒక వారం రోజుల్లో కూడా జాయిన్ అవ్వడం జరుగుతుంది. కావున నిరుద్యోగత గమనించవలసిందే కోరుచున్నాను. కలెక్టరేట్ లో ప్రతి సోమవారం వికాస్ ఆఫీస్ నందు మినీ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఇదంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో కలెక్టర్ గారి యొక్క ఆదేశానుసారం జరుగుతుంది. ఇందులో ఎవరికి కూడా ఎటువంటి రుసుము కూడా చెల్లించిన అవసరం లేదు. కాబట్టి నిరుద్యోగత ఎవరైనా ఉంటే టెన్త్ నుంచి బీటెక్ చదివిన అభ్యర్థులు ప్రతి సోమవారం మా వెబ్సైట్ చూసుకుని వికాస్ ఆఫీస్ ని సంప్రదించవలసిందిగా కోరుచున్నాను. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.